నమస్కారం మిత్రులారా, నేను శివరుద్ర సాధు జగద్గిరిగుట్ట శ్రీ కేదారనాథ క్షేత్రం నుంచి. తొలి ఏకాదశి మనందరికీ తెలిసిన విషయమే. ఈ యొక్క మహత్తరమైన రోజు, ఈ యొక్క తొలి ఏకాదశిని సంవత్సరం మొత్తంలో ఒక శుభసూచికమైన రోజుగా పరిగణిస్తూ తొలి ఏకాదశి శ్రీ 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 మహంకాళి అంటే లలిత త్రిపుర సుందరి పార్వతీమాత మరియు దేవి కేవలం దేవతల యొక్క పూజగా పరిగణిస్తూ వస్తారు. దేవీ దేవతల శక్తియుక్తులని భూమండలానికి చాలా దగ్గరగా పరిచయం చేస్తున్న రోజు తొలి ఏకాదశి అని అంటే 24 ఏకాదశుల్లో ఉత్తరాయణం సంక్రాంతి నుంచి, చాలా చిన్నగా మీకు అర్థం కావాలని చెప్తున్నాను, 6 నెలల కాలగమనాన్ని మన ఋషులందరూ ఈ నెల జూలై 17 నుంచి దక్షిణాయనం మొదలయ్యింది. అంటే 6 నెలలేమో ఉత్తరాయణం, 6 నెలలు దక్షిణాయంగా మన పూర్వీకులు పరిగణిస్తారు. ఉత్తరాయణం మొత్తం ఎండతో కూడుకుంటుంది మిత్రులారా. అంటే మనం బయటికి వెళ్ళినా, ఎక్కడైనా పనులకు వెళ్ళినా, ఏమైనా సూర్యరశ్మి మన శరీరానికి తగులుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనకు అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండవు. కానీ దక్షిణాయనంలో చూసుకుంటూ ఉంటే చలి, వర్షాలు, తర్వాత పంట పొలాలకు సంబంధించిందే కానీ, ఎక్కడైనా నీళ్లు ఆగడాలు, దోమలు కానీ, ఇంకేదైనా సరే నీళ్ళ ద్వారా వచ్చే చర్మ వ్యాధులు, ఇంకేదైనా వ్యాధులకి శ్రీకారం చుట్టే సమయం కాబట్టి మితమైన భోజనాలు, దేవుడి యొక్క సన్నిధిలో ఎక్కువ శాతంగా ఉంటూ పూజలు, ధూపదీప నైవేద్యాలని మీరందరూ దగ్గరగా చేసుకుంటే శరీరానికి సూక్ష్మంగా ఆరోగ్యం ఏర్పడుతుందని మహాతపస్విలు మునీశ్వరులు తీసిన కాలజ్ఞానంలో 6 నెలలుగా విభజించారు. తొలి ఏకాదశి ముఖ్యంగా ఇంట్లో మీ ఇలవెలుపులకి, మీ కులదైవానికి ప్రత్యేకమైన పూజ చేసుకోండి. ఎందుకంటే మొదటి పూజ 24 ఏకాదశుల్లో మొదటి పూజ దక్షిణాయనం మొదలైనప్పటి నుంచి ఆరోగ్యాలు బాగుండాలని చెప్పేసి పంట పొలాలు మరియు శరదృతువు మరియు జ్యేష్ఠమాసం, చాతుర్మాస దీక్షలు ఇలాంటి ఎన్నో చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క పరిపూర్ణమైన పూజా విధానంలో మీరు పాల్గొనాలి. తొలి ఏకాదశి తర్వాత అన్ని పండుగలే వస్తాయి మనందరికీ. ప్రతి పండగని మీరు అంగరంగ వైభవంగా చేసుకోవాలని, ఎవరైతే తొలి ఏకాదశిని వారి యొక్క ఇంటి ఇలవెల్పులకి, కులదైవానికి ప్రత్యేకంగా పూజ చేసుకుంటారో సంవత్సరం పొడవునా అమ్మవారికి గౌరవం ఇచ్చినట్టుగా ఉంటుంది. కాబట్టి మీరు మీ ఇంట్లోనే పూజలు చేసుకొని, గుమ్మాలని మంచిగా అలంకరించుకొని, మామిడి ఆకులతో అలంకరించుకొని, వేప తోరణాలతో అలంకరించుకొని, ఎంత మీ స్థాయి ఉంటే అంతవరకే పూజ చేసి మనస్ఫూర్తిగా